హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మరి యొక్క వీడియోతో నేనైతే మేము ముందుకు వస్తున్నాను. మనం రెగ్యులర్గా యూజ్ చేసేదంటే శానిటరీ ప్యాడ్స్ అని మనం బయట మార్కెట్లో దొరికే ప్యాడ్స్ ఇక్కడ నేనైతే డెమో చేసి చూపిస్తాను. ఫస్ట్ మనమైతే గ్లాసులో వాటర్ తీసుకున్నాము. వచ్చేసి మనకు బయట మార్కెట్లో తీసుకున్న ప్యాడ్ అండి. ఇక్కడ చూడండి, ఈ ప్యాడ్లో ఎలాంటి చిప్స్ అనేది అయితే లేదు, సేమ్ మొత్తం వైట్గానే కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్యాడ్ తీసుకుంటే ఇక్కడ మొత్తం గ్లాసులు అయితే మనం బయట రెగ్యులర్గా మార్కెట్లో యూజ్ చేసే ప్యాడ్ అయితే తీసుకున్నాను. మన వెస్టేజ్లో ఉన్నటువంటి డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్. చూడండి, సో మనం ఫస్ట్ మొదటగా చూసిన ప్యాడ్లో వచ్చేసి ఇలాంటి చిప్స్ అనేది అయితే ఏమి ఇవ్వలేదు, అది మొత్తం వైట్ కలర్లోనే ఉన్నది. ఇక్కడ మనకైతే ఒక చిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే చిప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వాటర్ని అయితే మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నది. ఇక్కడ చూడండి, మనం పోసిన వాటర్ అనేవి అలాగే ఉన్నవి. చూడండి, సో అంటే ఇది మనకు ఎంత 200 ml వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి చూడండి, వాటర్ని అయితే అబ్జర్వ్ చేసుకోలేదు. ఇందులో ఉన్న వాటర్ కూడా ఇందులో తీసేసుకున్నాను. సో చూడండి, వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది. నెక్స్ట్ మనకి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, మనకు గ్రాఫియన్ ఆనియన్ చిప్ అనేది స్పెషాలిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇందులో ఒక గ్లాసులో వాటర్ తీసుకున్నాను. నేను బెటాడియం అయితే యాడ్ చేస్తున్నాను. ఈ బెటాడియం వాటర్లో నేనైతే చెప్పేస్తున్నాను, ఒకసారి చూడండి. వాటర్ మొత్తం క్లీన్ చేసింది. సో ఏ ప్యాడ్ మంచిది అనేది మీరు నమ్మి